హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగింది ఏంటి చెప్పేటానికి అయితే వచ్చేసాను అనమాట. నేను సీరియల్ చెప్తూ ఉంటాను, మీ పని మీరు చేసుకుంటూ నేను చెప్పే సీరియల్ వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. అరుణ సీరియల్ బాగుంది, చక్కగా చెప్పావు, అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా వదినమ్మ క్రియేషన్స్ అనే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా ఒక బాధేసేయండి. మొత్తానికి సీరియల్లో వచ్చేసేపాటికి మీనాకి ఫీవర్ కదా, పాపం జలుబు చేసింది. అలాగే టాబ్లెట్లు తీసుకొని వస్తాను వచ్చేటప్పుడు అని చెప్పేసి బాలు వెళ్తాడు. తిరిగి ఇంటికి సాయంత్రం ఇంటికి వచ్చేసేలోపు మొత్తానికి ఫీవర్ మీద ఉంటుంది కదా మీనా. ఇంకా మీనా వెళ్ళి రూమ్లో పడుకుంటే వాళ్ళ అత్త గందరగోళం చేస్తుంది కదా. ఏదైతే ఏమైంది, మొత్తానికి మీనాకైతే ఫీవర్ తగ్గలేదన్నమాట. ఇంకా బాలు అంటూ ఉంటాడు, నువ్వు ఒక రోజల్లా టాబ్లెట్లు వేసుకున్నావు, అయినా కూడా నీకు ఫీవర్ తగ్గట్లేదు, అసలే బయట జ్వరాలు విష జ్వరాలు అంటున్నారు, పద మీనా నిన్ను హాస్పిటల్కి తీసుకొని వెళ్తాను అని చెప్పేసి బాలు చక్కగా మీనాని తీసుకుని హాస్పిటల్కి వస్తాడనమాట. అదే హాస్పిటల్కి రోహిణి కొడుకును కూడా తీసుకొని వస్తారు. ఇదేంటి రోహిణికి పిల్లలు ఎక్కడున్నారు అనేసే కదా డౌట్. రోహిణికి ఆల్రెడీ ముందు పెళ్ళయింది, అతనితో విడిపోయింది, అతని తరపున ఒక కొడుకు పుట్టున్నాడు. ఇదంతా కూడా ఈ బాలు వాళ్ళ ఫ్యామిలీకి తెలియదు అన్నమాట. అంటే మనోజ్ వాళ్ళ ఫ్యామిలీకి తెలియదు కదా, మన వరకే తెలుసు అన్నమాట. తెలీదు. రోహిణి వాళ్ళ కొడుకుని వాళ్ళ అమ్మ దగ్గరే పెట్టి పెంచుకుంటూ ఉంటుందన్నమాట. అంటే వాళ్ళ అమ్మ అలాగే వాళ్ళ కొడుకు, రోహిణి వాళ్ళ కొడుకు, రోహిణి వాళ్ళ అమ్మ వేరే చోట ఉంటూ ఉంటారనమాట. ఇంకా అబ్బాయి ఆడుకుంటూ ఉంటే యాక్సిడెంట్ అవుతుందన్నమాట. ఏంటంటే రోడ్డు మీద ఆడుకుంటూ ఉంటే ఒక అతను బండి మీద స్పీడ్గా వచ్చి ఆ బొడ్డుని గుద్దేస్తాడు. పాపం ఆ పెద్ద ఆవిడ హడావిడిగా హాస్పిటల్కి తీసుకొని వస్తుందన్నమాట. ఏ హాస్పిటల్కి తను వచ్చిందో అదే హాస్పిటల్కి బాలు కూడా మీనాని తీసుకొని వచ్చేస్తాడు. ఇంకా పాపం ఆవిడ టెన్షన్ పడుతూ ఉంటే ఏమైంది పెద్ద ఆవిడ అని చెప్పేసి బాలు అడిగితే ఇంక జరిగిందంతా కూడా చెప్తుంది కదా ఆవిడ. ఈ అబ్బాయి నా మనవడు, వీడు పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రి దగ్గర లేరు, నా దగ్గరే పెరుగుతున్నాడు, ఇంకా వాడు ఆడుకుంటున్నాడు కదా అని చెప్పేసి నేను అలా ఒక కుడుకు వేశానో లేదో ఒక బండి మీద వచ్చేసి నా మనవని గుద్దేసి వెళ్ళిపోయాడు. నేను ఇలా హాస్పిటల్కి తీసుకొని వచ్చాను, ఏవో పెద్ద దెబ్బలే తగిలిని బాబు, లోపల ఆపరేషన్ థియేటర్లోకి నా మనవని తీసుకొని వెళ్ళారు, ఇంకా ఏ సంగతి చెప్పలేదు అని చెప్పేసి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటే అప్పుడే బాలు మీనా ఇద్దరు కూడా ధైర్యం చెప్తూ ఉంటారనమాట. ఏం జరగదు, ఇంకా డాక్టర్లు అన్న తర్వాత అంతా టెస్టులు చేస్తారు కదా, నువ్వేం బాధపడు మాకు పెద్ద ఆవిడ అని చెప్పేసి ఆమె దగ్గరే కూర్చోబెట్టుకుని వీళ్ళిద్దరు కూడా ధైర్యంగా ఉంటారనమాట. అప్పటికి మీరెందుకు వచ్చారు అంటే ఇలా నా భార్యకి జ్వరము చూపించుకోవడానికి వచ్చాము అని చెప్పేసి చెప్తూ ఉంటాడు బాలు. బాలు మీనాకి ఇక్కడ పెద్ద ఆవిడ అనే ఆవిడ రోహిణి వాళ్ళ అమ్మగారు అని చెప్పేసి ఆవిడకి తెలియదు, వాళ్ళకి తెలియదు అనమాట ఆవిడ గురించి. కాకపోతే ఆవిడకి తెలుసు తను బాలు మీనా ఇంకా రోహిణి వాళ్ళ తోడికోడలు అలాగే మరిది అని ఆవిడికి తెలుసు. అప్పుడు అనుకుంటూ ఉంటుంది, వీళ్ళు నన్ను చూశారు, వీళ్ళకి నేను తెలియదు, నాకు వీళ్ళు తెలుసు, ఇప్పుడు ఇక్కడికి రోహిణిని ఫోన్ చేసి చెప్దామా అంటే రోహిణి వచ్చినప్పటికి వీళ్ళు ఇక్కడ ఉన్నారనుకో మా బండారం మొత్తం బయటపడిద్ది, ఎలారా నాయన అని చెప్పేసి పాపం ఆలోచించుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే మీనాను అలాగే బాలు ఇద్దరు హాస్పిటల్లో చూపించుకోవటం అయిపోయింది, వెళ్ళిపోతామా అనుకునేటప్పటికి ఇంకా మీనా అంటూ ఉంటుందన్నమాట. ఆవిడ పెద్ద ఆవిడ వాళ్ళ మనవడి గురించి టెన్షన్ పడుతుంది కదా బాలు, కాసేపు ఆగి వెళ్దామండి అని చెప్పేసి బాలుకి మీనా చెప్తే సరేనని చెప్పేసి కాసేపు ఆగుతారనమాట. ఇంకా ఆవిడకి ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ ఆ బొడ్డోడికి ఎలా ఉంటుందో ఈ విషయం ఆ బొడ్డోడి తల్లి అయినటువంటి రోహిణికి ఎలాగైనా నా కూతురికి చెప్పాలి అని చెప్పేసి ఆ పెద్ద ఆవిడ ఫోన్ తీసుకుని బయటకు వస్తుందన్నమాట. ఎలాగో బాలు మీనా హాస్పిటల్ లోపలే ఉన్నారు, వాళ్ళు వెళ్ళేటట్టు లేరు, ఎలాగైనా సరే ఈ విషయం అయితే మటుకు నా కూతురికి అందించాలి కదా అని చెప్పేసి ఇంకా రోహిణికి ఫోన్ చేస్తుందన్నమాట. రోహిణికి ఈవిడ పెద్ద ఆవిడ ఫోన్ చేసేలోపు ఆ ఫర్నిచర్ మాల్లో ఆ రోహిణి మనోజు ఇద్దరు తల్ల బాదుకుంటూ ఉంటారనమాట. ఆ మనోజు అక్కడ ఉన్నటువంటి అన్ని మంచాల మీద విష్ణు అవతార రూపంలో పడుకొని ఇంకా తక్కువ రేటు సరుకు తీసుకుని వచ్చి బాగా పాలిష్ చేసి రంగులు వేస్తే ఎక్కువ రేటుకి వెళ్తుంది కదా, అది కదా ఇది కదా అని చెప్పేసి నానాకి చెత్త ఐడియాలన్నీ చెప్తూ ఉంటాడు. పాపం ఆ ఐడియాలన్నీ రోహిణికి నచ్చవన్నమాట. ఇంకా రోహిణి అంటూ ఉంటుంది, మనోజ్ ఎందుకు అలాంటి పనికి మాలిన అన్ని ఐడియాలు వేస్తూ ఉంటావు, మనకి షాప్ ఇచ్చేసినటువంటి పాత ఓనర్ మంచి సరుకు అమ్మబట్టి ఇప్పటికి మనకి కస్టమర్లు వస్తున్నారు, ఆ కస్టమర్లు మళ్ళీ రావాలి అంటే మనం మంచిగా సరుకు అందించాలి, అంతే తప్ప పనికి మాలిన ఐడియాలన్నీ వేయి మాకు మనోజ్, నాకు చిరాకు తెప్పి మాకు అని చెప్పేసి మనోజ్ మీద కోపడుతూ ఉంటుంది రోహిణి. రోహిణి ఇంకేదో చిన్న పని ఉందని అలా బయటికి వెళ్తుంది, ఆ ఫోన్ ఏమో మనోజ్ దగ్గర పెట్టిపోతుంది అనమాట. ఇంకా రోహిణి వాళ్ళమ్మ హాస్పిటల్ బయటికి వచ్చి రోహిణికి ఫోన్ చేయాలని చెప్పి చేసినప్పుడు ఇంకా ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది కదా, ఇంకా మనోజ్ దగ్గర ఉంటుంది. ఆ మనోజ్కి ఆ ఫోన్ చూడటము బద్ధకమే, అసలు ఎవరు ఫోన్ చేశారా అని చూడటానికి కూడా ఒళ్ళు బద్ధకమయ్యి
రోహిణి రోహిణి అనేసి గట్టి గట్టిగా పిలుస్తూ ఉంటాడనమాట. అప్పుడే బయటికి వెళ్తున్నటువంటి రోహిణి, ఏంటి మనోజ్ ఏంటి అలా పిలుస్తున్నావు అనగానే, నీ ఫోన్ రింగ్ అవుతుంది అనేసి చెప్తాడనమాట. ఇంకా రోహిణి గబగబా ఫోన్ తీసుకొని వచ్చేపాటికి ఫోన్లో అమ్మ అని పడుతుంది. అమ్మ ఇప్పుడు ఫోన్ చేస్తుంది, ఎప్పుడు పడితే అప్పుడు అమ్మకు ఫోన్ చేయొద్దని నేను చెప్పాను కదా, అయినా అమ్మకు కూడా అసలు తెలివే లేదు, ఇప్పుడు చేస్తుంది ఏంటో అనుకొని గబగబా చెప్పమ్మా ఏంటి ఇప్పుడు ఫోన్ చేశావు, ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేయొద్దని చెప్పాను కదమ్మా అనేసి పాపం రోహిణి వాళ్ళ అమ్మ మీద కోపడుతూ ఉంటే, అప్పుడే వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది, అర్జెంట్ అయ్యి ఫోన్ చేయాల్సి వచ్చిందమ్మా అనగానే, ఏంటమ్మా అర్జెంటు అనగానే, ఇంకా బొడ్డోడికి ఇలా దెబ్బ తగిలిందమ్మా, హాస్పిటల్కి తీసుకొని వచ్చాను, ఇంకా డాక్టర్లు ఏ విషయం కూడా చెప్పట్లేదు, కొంచెం సీరియస్గానే ఉందమ్మా, నాకు చాలా భయం వేస్తుందమ్మా, ఈ విషయం నీకు చెప్తామని చెప్పేసి చెప్పానమ్మా అని చెప్పేసి అనగానే, ఏంటమ్మా వాడికి దెబ్బ ఎలా తగిలింది, అసలు నువ్వు అంత అశ్రద్ధగా ఎలా ఉన్నావు, వాడు చిన్నపిల్లోడు కదా, వాడి జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని చెప్పేసి ఇంకా రోహిణి బాధపడిపోతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు హాస్పిటల్కి నేను వెళ్ళాలి కదా అని చెప్పేసి గబగబా వస్తానమ్మా, నేను ఇప్పుడే బయలుదేరుతాను, ఏ హాస్పిటల్ అనగానే, అమ్మ అప్పుడు నాకు ఒంట్లో బాగోలేనప్పుడు జాయిన్ చేయించావు కదా, అదే హాస్పిటల్కి తీసుకొని వచ్చాను, కానీ ఇంకొక చిన్న విషయం అమ్మ, బాలు మీనా కూడా ఇక్కడే ఉన్నారు అనగానే, ఏంటి బాలు మీనా ఉన్నారా, బొడ్డోడి విషయం నా విషయం తెలిసిపోయిందా వాళ్ళకి అనేసి అంటూ ఉంటే, రోహిణి కంగారు పడమాకు, మీనాకి మధ్య ఒంట్లో బాగోలేదంట కదా, మీనాకి చూపించడం కోసం బాలు వచ్చాడు అనగానే, అవునమ్మా మీనాకి నిజంగానే బాగోలేదు, అందుకే వచ్చుంటారు అని చెప్పేసి, ఇంకా సరేనమ్మా నాకు ఏ విషయం డాక్టర్ గారు చెప్పినామంటే ఫోన్ చెయ్యి, బాలు మీనా వెళ్ళిపోయినామంటే కూడా ఫోన్ చెయ్యి, నేను వస్తాను అని చెప్పేసి పాము రోహిణి బాధపడిపోతూ మొత్తానికి, అయ్యో నా కొడుక్కి ఎంత బాధలు వచ్చాయి అని చెప్పేసి బాధపడిపోతూ మొత్తానికి మనోజ్ దగ్గరికి వస్తుందన్నమాట. ఇంకా మనోజ్ అప్పుడే అక్కడ ఉన్నటువంటి డీలర్ తోటి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే ఆ డీలర్కి రోహిణిని కూడా పరిచయం చేస్తాడు. రోహిణి తిను నా వైఫ్ అది ఇది అని చెప్పేసి పరిచయం చేసిన తర్వాత అప్పుడే రోహిణి ఆలోచిస్తూ ఉంటుంది, మనోజ్ మనం ఏదైనా సరే ఇప్పుడు తక్కువ రేటు సామాన్లని, తుప్పు సామాన్లని అవి ఇవి సేల్ చేసామంటే ఒకసారి కాకపోతే ఒకసారైనా ఆ విషయాల గురించి మొత్తం బయటకు వస్తుంది, జనాలు మన మీదకి రేజ్ అవుతారు, కాబట్టి అలా జరగకుండా ఉండాలి అంటే కస్టమర్లు డైలీ మన షాప్కి వచ్చేటట్టు ఉండాలి, ఏదో ఒకటి కొనుక్కునేటట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలి, అలా చేసుకున్నప్పుడే మన వ్యాపారం బాగుంటుంది అని చెప్పేసి రోహిణి ప్లాన్ చేసి హాస్పిటల్కి వెళ్ళడానికి ప్లాన్ ఎత్తుక్కుంటూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం దగ్గరలో చాలా పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి, వాళ్ళకి ఎప్పటికప్పుడు బెడ్లని అవన్నీ ఇవన్నీ అన్నీ అవసరం అవుతుంటాయి కదా, కాబట్టి పలానా ఏరియాలో పలానా షాప్ ఉంది, దాంట్లో వెళ్తే ఇంత డిస్కౌంట్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళు తెలుసుకుంటారు. హాస్పిటల్కి వచ్చే వాళ్ళు కూడా వాళ్ళు ఇప్పుడు డాక్టర్ గారు ఏదైనా ఇంపార్టెంట్గా వాడుతున్నటువంటి ఆ వాడకం ఏదైనా ఉంటుంది కదా డైలీ, అలాంటిది ఏదైనా మనం ఫ్రీగా డాక్టర్ గారికి ఇచ్చి దాని మీద మన షాప్ పేరు రాసామనుకో, వచ్చిన వాళ్ళు కూడా ఆ పలానా షాప్ అని చూస్తారు, మనకి చక్కగా ఇలాగా బేరం పెరుగుతుంది మనోజ్ అనగానే, అబ్బా రోహిణి ఎంత ఐడియా వేసావు, ఇప్పుడు డాక్టర్ గారికి ఇవ్వాల్సిన సామాన్లు తీసుకొని వెళ్ళు అనేసి అనగానే, డాక్టర్లకి ఉపయోగపడేటట్టుగా వాటర్కి సంబంధించి తీసుకొని మొత్తానికి హాస్పిటల్కి వెళ్ళాలి కాబట్టి ఇలా బయలుదేరి అలా వస్తుంది అనమాట. ఇంకా ఈలోపే రోహిణి వాళ్ళ అమ్మ ఏమో మీనా బాలు కూర్చొని ఉంటే పాపం ఏడుస్తూ ఉంటుంది. రోహిణి వాళ్ళమ్మ బాబుని తీసుకొని వెళ్ళి చాలా సేపు అయింది, డాక్టర్లు ఏమి ఇప్పటిదాకా ఏ విషయం చెప్పలేదు, నాకు చాలా బాధగా ఉంటుంది, నా మనవడికి ఏదన్నా జరిగిందనుకో నేను ప్రాణాలతో బతకలేను, వాడి కోసం నేను, నా కోసం వాడు, మేమిద్దరం ఒకరికొకరు బతుకుతున్నాం, వాడు పుట్టినప్పటి నుంచి తల్లి తండ్రి ప్రేమ పొందలేదు, నా దగ్గరే ఉంటున్నాడు అనేసి తను చాలా బాగా బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటే మీనా చెప్తూ ఉంటుందన్నమాట, మీరు అనవసరంగా వేరేలాగా ఆలోచిస్తున్నారు, ఏమీ కాదు, డాక్టర్ గారు బయటకు వస్తారు, అంతా మంచిగా జరుగుతుంది అని చెప్తారు, మీ బాబు కూడా చక్కగా పెరిగి పెద్దయి బాగా చదువుకొని మిమ్మల్ని కూడా బాగా చూసుకుంటాడు, మీరు అలాగే ఆలోచించండి, ఇంక వేరే విషయం ఆలోచించద్దు అనేసి మీనా రోహిణి వాళ్ళమ్మకి ధైర్యం చెప్తూ ఉండే లోపే తదాస్తు దేవతలు తదాస్తు అన్నట్టుగానే డాక్టర్ గారు లోపల నుంచి బయటకు వస్తారన్నమాట. వచ్చి, అమ్మ మీ మనవడికి ఏమీ కాలేదు కదా, కొంచెం దెబ్బ తగిలింది, కుట్లు వేసాము, తలనరాలకి వాటికి వీటికి కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు, ఆల్ ఈజ్ పర్ఫెక్ట్, కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు, అది ఇది అని చెప్పేసి డాక్టర్ గారు చెప్పాల్సిన డైలాగులు డాక్టర్ గారు చెప్పేస్తారనమాట. ఇంకా చెప్పేసిన తర్వాత ఇంకా అప్పుడే ఆవిడ చాలా బాగా సంతోషపడుతుంది, అమ్మయ్య ఏ దేవుడో చల్లగా ఉన్నాడు, మొత్తానికి నా మనవడికి ఎటువంటి చెడు జరగలేదు అని చెప్పేసి ఇంకా ఆవిడ దండం పెట్టుకొని ఇంకా అప్పుడు బాలు మీనాతో అంటూ ఉంటుంది, మీరు పాపం నా కోసం చాలాసేపటి నుంచి హాస్పిటల్లోనే ఉన్నారు, ఇంకా మీరు వెళ్ళండి అని చెప్పేసి అనగానే, ఇంకా అప్పుడే బాలు మీనా కూడా ఒక్కసారి బాబుని చూసి వెళ్ళిపోతామండి, మేము కూడా వచ్చి చాలాసేపు అయింది అని చెప్పేసి ఇంకా వెళ్తారు, లోపలికి వెళ్తారు, బాబుని చూస్తారు. ఈలోపే రోహిణి వాళ్ళ అమ్మో మేము ఇప్పుడు ముగ్గురం లోపలికి వెళ్ళిపోతున్నాం, ఈలోపు ఏమన్నా రోహిణి వచ్చింది అనుకో
ఆ రోహిణి ఇక్కడ హాస్పిటల్‌లో బాలు, మీనా వాళ్ళిద్దరూ రోహిణిని చూసారనుకో లేనిపోని అనుమానాలొస్తాయి. నేనేమో ఇప్పుడు లోపలికెళ్ళాలి అని చెప్పేసి ఏదైతే అదయింది అని చెప్పేసి పాపం రోహిణి వాళ్ళ అమ్మగారు బాలుని, మీనాని తీసుకొని బాబు ఉన్నటువంటి రూమ్‌లోకి వెళ్తారు. తెనాలి వెళ్ళిందో లేదో మొత్తానికి రోహిణి బ్యాగ్ ఇచ్చుకొని ఎంట్రీ ఇస్తుందనమాట. ఇంక అప్పుడే అక్కడ రాస్తారు గదా! వాళ్ళని అడుగుతుందనమాట. ఎక్కడ పలానా బాబు ఎక్కడ జాయిన్ అయ్యాడు అని కానీ వాళ్ళు అడ్రస్ చెప్తారు. హాస్పిటల్‌లో లెఫ్ట్‌కెళ్ళి థర్డ్ రూమ్‌లోనండి బాబుని జాయిన్ చేపిచ్చింది అని చెప్పేసి, ఇంకా అలా చేపిచ్చిన తర్వాత ఒక్కసారిగా ముందు బాబు కాడికి వెళ్ళకూడదు కదా అని చెప్పేసి డాక్టర్ గారి రూమ్ ఎక్కడ అనగానే డాక్టర్ గారి రూమ్ సంగతి కూడా రిసెప్షన్‌లో చెప్తారనమాట. ఇంకా రోహిణి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తుంది. సార్ ఇది మా దగ్గర మీకు షాప్‌లో మీ హాస్పిటల్‌కి దగ్గరలోనే మా షాప్ పెట్టాము. హాస్పిటల్‌కి కావాల్సిన ఫర్నిచర్ అంతా కూడా తక్కువ రేట్లకి ఇస్తాము. ఇదిగోండి సార్ మా ప్రోడక్ట్ మీకు ఫ్రీగా ఇస్తున్నాము. దీని ద్వారా మీకు చాలా హెల్ప్ అవుతుంది. వచ్చే జనాలు కూడా మేము ఇచ్చే ప్రోడక్ట్ నచ్చిందంటే మా షాప్‌కి వ్యాపారం పెరుగుతుంది కదా! అది కదా ఇది కదా అనేసి డాక్టర్ గారు కొన్ని ప్రశ్నలు రోహిణిని అడిగితే రోహిణి కూడా ఇంకొన్ని ప్రశ్నలకి జవాబులు డాక్టర్ గారికి చెప్తుంది. మొత్తానికి ఇక బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసేలోపు అప్పుడే బాలు, మీనా ఆ బుడ్డోని చూసి అక్కడికి వస్తారనమాట. ఇంకా రోహిణి బాలు, మీనాని చూస్తుంది. బాలు, మీనా ఏమో రోహిణిని చూస్తారనమాట. అప్పుడే బాలు గబగబా ఏంటి బ్యూటీ పార్లర్ అమ్మ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అనేసి అనగానే నేను ఇదిగో ఇలా డాక్టర్ గారికి ఇలా ఫ్రీగా సామాన్ ఇచ్చాయి ఇలా చేసి చెప్దామని చెప్పేసి వచ్చాను అనగానే ఏంటి ఫ్రీగా సామాన్లు ఇస్తున్నారా ఇలాగ ఫ్రీగా సామాన్లు ఇస్తే మీ ఫర్నిచర్ మారు కూడా త్వరలోనే ఎత్తేయాల్సి వస్తుంది పార్లర్ అమ్మ గుర్తుపెట్టుకోండి అది ఇది అని చెప్పేసి బాలు అనాల్సిన మాటలన్నీ చెప్తూ ఉంటాడనమాట. అప్పుడు రోహిణి అంటూ ఉంటుంది మీరెందుకు వచ్చారు అవునవును చెప్పారులే అనగానే ఎవరు చెప్పారు అనేసి మీనా అంటూ ఉంటే అత్తయ్యే చెప్పారు నీకు ఒంట్లో బాగోలేదు ఇలా హాస్పిటల్కి వెళ్తున్నారు అని చెప్పేసి అనేసి రోహిణి మీనాకి చెప్పగానే బాలు అంటూ ఉంటాడు అవునులే మీ అత్త కోడలు అన్ని విషయాలు మాట్లాడుకుంటారు కదా అది కాకుండా ఎప్పుడు మా గురించే కదా మీ మాటలు అది ఇది అని చెప్పేసి బాలు వెటకారంగా రోహిణిని అంటూ ఉంటే అప్పుడు మీనా అంటూ ఉంటుంది ఆగండి హాస్పిటల్ కదా ఎందుకు అలా అరుస్తారు అని చెప్పేసి బాలుని అరవనీయకుండా చేస్తుందన్నమాట. ఇంకా మొత్తానికి ఇంకప్పుడే బాలు అంటూ ఉంటాడు ఏంటి పార్లరమ్మ డాక్టర్ గారితో మాట్లాడడం అయిపోయిందా ఇంక వెళ్తున్నావా అనగానే ఈ హాస్పిటల్‌లో పని అయిపోయింది ఇంకొక హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలి బాలు అని చెప్పేసి చెప్పగానే ఇంక ఈలోపే అడుగుతుంది మీరు చూపించుకున్నారా ఏంటి ఎంతసేపు ఉన్నారు అనగానే మాకు తెలిసిన ఒక అబ్బాయికి యాక్సిడెంట్ అయింది తను ఇప్పుడు ఆపరేషన్ జరుగుతూ ఉంటే ఎంతసేపు అందుకే ఉన్నాము అని చెప్పేసి బాలు మీనా చెప్పగానే రోహిణి కొంచెం కంగారు పడిపోతే ఇప్పుడు బాబుకి ఎలా ఉంది దెబ్బలు ఏమన్నా తగిలాయా సీరియసా డాక్టర్ గారు ఉన్నారా అది ఇది అని చెప్పేసి ఒకటికి 100 ప్రశ్నలు వేస్తూ ఉంటే ఇంకా అప్పుడే బాలుకి డౌట్ వస్తుంది ఏంటి పార్లర్ అమ్మ తేడాగా ఉంది ఏదో ఆ బొడ్డోడు ఏమిటి కన్న కొడుకులాగా ఇంత టెన్షన్ పడిపోతుంది ఏంటి అని చెప్పేసి మనసులో డౌట్ ఉంటుంది. పొట్టలో ఏమి పెట్టుకోలేడు కదా నాకులాగా కాబట్టి ఏంటి పార్లరమ్మ ఆ పిల్లోడిని చూడకుండానే నువ్వు అంత టెన్షన్ పడుతున్నావు వాడి మీద అంత ప్రేమ చూపిస్తున్నావు వాడేమన్నా నీకు తెలిసినోడా లేకపోతే ఏంటి అని కానీ ఏం లేదు నాకు పిల్లలంటే ఇష్టం కదా బాలు అందుకే బాబుకి ఇలా తగిలింది అనగానే కొంచెం కంగారు పడ్డా అంతే అంతకంటే ఏమీ లేదు అని చెప్పేసి మొత్తానికి బాలు మీద ఇంకా వెళ్ళొస్తాము మాకు కారుకు వచ్చి ఫోన్ చేశారు అని చెప్పేసి బాలు మీనా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారనమాట. హాస్పిటల్ బయటకు వచ్చిన తర్వాత బాలు మీనాతోటి అంటూ ఉంటాడు మీనా నాకు ఏదో డౌట్గా ఉంది పార్లర్లమ్మ మీద ఎందుకంటే ఆ పిల్లోడిని చూడకుండానే ఎందుకు పార్లర్లమ్మ అంత ఓవర్ యాక్షన్ చేస్తుంది ఈ పిల్లోడికి పార్లర్లమ్మకి ఏదో సంబంధం ఉంది నా మనసు చెప్పింది అంటే నిజమే అనగానే మీనా ఏమో నీకు అన్ని డౌట్లే పదండి ఇంటికి వెళ్దాం అని చెప్పేసి మీనా బాలు ఇద్దరు కలిసి ఇంటికి వచ్చేస్తారనమాట. ఇంకా మ్యాటర్ ఇలా జరిగితే రోహిణి గబగబా లోపలికి వస్తుంది కొడుకుని చూసుకొని ఏడ్చుకుంటూ ఉంటుంది నీకు ఈ చిన్న వయసులోనే ఎన్ని కష్టాలు రా పుట్టినప్పటి నుంచి కూడా నీకు నేను తల్లి ప్రేమ ఇవ్వలేకపోయాను ఎంతసేపు కూడా నా ప్రేమ నా పెళ్ళి నా స్వార్థమే చూసుకున్నాను తప్ప నిన్నెప్పుడూ కూడా ప్రేమగా చూసుకోలేదు నా దగ్గర ఉంచుకోలేకపోయాను అమ్మ అని చెప్పేసి నీ నోటి వెంటనే నేను పిలిపించుకోలేకపోయాను అని చెప్పేసి పాపం రోహిణి చాలా బాధపడిపోతూ ఉంటుందన్నమాట. అప్పుడు రోహిణి వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది బాధపడమాకమ్మ రోహిణి ఆ దేవుడు ఉన్నాడు అంతా మంచే చేస్తాడు అనగానే సరేనమ్మా నువ్వు చిన్నపిల్లోడు కదా వాడిని వదిలిపెట్టి నువ్వేం చేస్తున్నావు జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని చెప్పేసి రోహిణి వాళ్ళ అమ్మ మీద కోప్పడుతూ ఉంటే అప్పుడు వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటుంది ఏం లేదమ్మా నాకు ఈ మధ్య కాస్త నీరసంగా ఉంటుంది గుండె దడగా ఉంటుంది టాబ్లెట్లు వాడితే మత్తుగా ఉంది పిల్లోడు ఇంటి ముందే ఆడుకుంటున్నాడు రోజు ఇంట్లో ఏం ఉంచుతాము బంధించినట్టుగా అనేసి ఊరికట్ట తీసుకెళ్ళి నేను ఒక కులికేసేలోపు స్పీడ్గా ఒక బైక్ వచ్చి గుద్దేశాడమ్మా అనేసి పాపం చెప్పగానే ఇంకా రోహిణి కూడా సరేనమ్మా
అమ్మ డాక్టర్ గారు ఏమన్నారు అనేసి అంతా చెప్తుంది. అంతా విన్న తర్వాత రోహిణి వాళ్ళమ్మ రోహిణికి చెప్తూ ఉంటుంది, నీకు ఒక విషయం గురించి చెప్పాలమ్మా, నువ్వు బాధపడమాకు అని చెప్పేసి రోహిణి వాళ్ళమ్మ అంటూ ఉంటే రోహిణికి కంగారు వచ్చి ఏంటమ్మా దేని గురించి అంటూ ఉంటే నాకు ఈ మధ్య ఒంట్లో హుషారుగా ఉండట్లేదమ్మా, ఆయాసంగా ఉంటుంది, రొప్పు వస్తుంది, ఏ టయాన్ని ఎలా ఉంటుందో తెలియదు, ఒకవేళ నేను చనిపోయానని అనుకో నీ కొడుకు అనాథ అవుతాడమ్మా, ఆ విషయం గురించే నాకు చాలా దిగులుగా ఉంది అని చెప్పేసి రోహిణి వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటే అప్పుడు రోహిణి అంటూ ఉంటుంది, నాకు కూడా ఈ విషయంలోనే చాలా బాధగా ఉందమ్మా, ఏదో ఒక రోజు నిజం చెప్పేసి నా కొడుకుని నేను తీసుకువెళ్ళాలని అనిపిస్తుంది, కానీ ఆ రోజు ఎప్పటికి వస్తుందో ఏమో అర్థం కావట్లేదు, సమస్య మీద సమస్య వస్తానే ఉంది, నేను ఒకదాన్ని ఒకటి దాటుకుంటూ ఇప్పుడు ఏదో కొంచెం గమ్యానికి వచ్చాను అనేలోపు నా కొడుకు ఇలా జరిగింది అని చెప్పేసి పాపం రోహిణి ఏడుస్తూ ఉంటుందన్నమాట. మొత్తానికి ఈ గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ఈరోజు ఇలా జరిగిందండి. ఈ సీరియల్ బాగుంది అన్న చక్కగా చెప్పావు, అర్థమయ్యింది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా ఒక్క బాదేసేయండి. రేపు రాబోయే ఇంకా గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటా మరి. నమస్తే, బాయ్.